మీడియా ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఇతర సామాజిక మాధ్యమ సాధనాల ద్వారా అందరికీ సమాచారం చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము మనం ఏమనగా ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చండూరు డివిజన్ చెందిన నేను తేలికొండ చంద్రశేఖర్ అనబడి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మరియు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్గొండ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీధర్ శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా మేము ఎన్నుకోవడం జరిగింది. మరియు కోశాధికారిగా మిర్యాలగూడెం చెందిన జైని రాములు గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదన ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన నాళ్ళ వెంకటేశ్వర్లు గారిని తీసుకోవడం జరిగింది. మరియు మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీ నాంపల్లి భాగ్య అడ్వకేట్ గారిని తీసుకోవడం జరిగింది. మరియు యోజన విభాగం అధ్యక్షుడిగా గుండా నాగరాజు మిర్యాలగూడెం వాళ్ళని తీసుకోవడం జరిగింది. వీరందరినీ కలిసి రేపు 22 తారీఖు డిసెంబర్ బండారు గార్డెన్స్ నల్గొండ నందు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరియు మనందరికీ ప్రీతమైన నాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరియు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులు అబ్బగౌరి రమేష్ గారు, మరియు జిల్లా నుండి మరి రాష్ట్రం నుండి వచ్చే ఇతర వైశ్య ప్రముఖులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మరియు ఆర్యవైశ్య సంఘాలకు చెందిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు దీనికి విచ్చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కల్వా సుజాత గారు, ఉప్పల శారద గారు, వీరందరూ విచ్చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు పాల్గొని విజయప్రదం చేయగలరని ఈ పత్రికా ముఖంగా మీ అందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రేపు మా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుడిగా తేలికొండ చంద్రశేఖర్ గారు, జనరల్ సెక్రటరీగా లక్షెట్టి శ్రీనివాస్ గారు, అదనపు ప్రధాన కార్యదర్శిగా నాళ్ళ వెంకటేశ్వర్లు గారు, మహిళా విభాగ అధ్యక్షురాలుగా నాంపల్లి భాగ్య గారు, యువజన సంఘ అధ్యక్షులుగా గుండా నాగరాజు గారు, మరియు జిల్లా నుంచి ప్రతి మండలానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా అందరినీ మేము నియమించుకున్నాము. వారందరి చేత రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం మహోత్సవం జరుగుతుంది. కాబట్టి జిల్లా నలుమూలలో ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారము. రేపు నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి నల్గొండ జిల్లాలో పట్టణంలో జరిగే కార్యక్రమానికి జిల్లాలోని ఆర్యవైశ్యులు అందరూ సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి జిల్లాలో ఉన్న వైశ్యులందరూ కూడా పాల్గొని మండలాధ్యక్షులు, వివిధ హోదాలు ఉన్న రాజకీయ నాయకులు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, గతంలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాబోయే రోజులలో మరి సంస్థాగత ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వైశ్యుల పాత్ర అనేది రేపు కార్యక్రమానికి పాల్గొని రేపు వచ్చే జనరల్ బాడీ ఎన్నికల్లో కూడా వైశ్యులు అధిక సీట్లు సంపాదించి గెలుపొందాలనే తలంపుతోనే మనం అందరం ఏకకంఠంగా వైశ్యుల ఐక్యత చాటి చెప్పేటందుకు రేపు పొద్దుగాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆహ్వానం వచ్చిన సభ్యుడు కానీ ఆహ్వానం రాని సభ్యుడు కానీ అందరూ కూడా కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం.